చాలామంది దోశ వేయడానికి నాన్ స్టిక్ వాడతారు. అదంత హెల్త్కి మంచిది కాదు. ఇలా క్యాస్ట్ ఐరన్ తీసుకోండి. దోశ పెనము హెల్త్కి చాలా మంచిది. ఇంకా దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలో దోశ పిండి తీసుకోండి. ఫస్ట్ దోశ ఒకటి కొంచెం లావుగా వేసుకోండి. దోశ వేసే ముందు ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఆనియన్తో మంచిగా రుద్దండి. స్టవ్ ఎప్పుడు లో నుంచి మీడియం మధ్యలోనే ఉండాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ దోశ. నేనైతే ఈరోజు చట్నీ చేయలేదు. నా దగ్గర కారం పొడి ఉంది. దాన్నే వేసి కలుపుకొని తిందామని అనుకుంటున్నాను. ప్రతి దోశకి 1/2 స్పూన్ ఆయిల్ వేస్తే చాలు. నేను చెప్పాను కదా కారం పొడి, అదే ఇది. రాయలసీమ వాళ్ళకైతే తెలుస్తుంది కారం పొడి. లైట్గా ఆయిల్ వేయండి. నేను ఎక్కడో విన్నాను రౌండ్గా దోశ వేయడమే కాదు రౌండ్గా తీయడం కూడా రావాలని. అదైతే కరెక్టే కదా. మీరు కూడా ఒకసారి క్యాస్ట్ ఐరన్ది ట్రై చేసి చూడండి.